హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 16 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. ఇక మొదలు పెట్టేద్దాం. అప్పుడే 1 గంట అయిపోయింది. అన్నాలు తినేద్దామంటే సీత అప్పుడే తినలేనంది. కప్పలంతంత ఇడ్లీలు తిన్నాను, ఇప్పుడేమన్నావు? మా అక్క ఏదన్నా రాసిందేమో చూస్తాను అని కంప్యూటర్ ముందు మళ్ళీ కూర్చుంది. పొద్దున్న 1:30 ఇడ్లీలు, నిజానికి అవి 3 ఇడ్లీలు తిన్నాను నేను. 5 ఇడ్లీలు తిన్న గాంధీ, నిజానికి అవి 11 ఇడ్లీలు. అన్నాలో పెట్టుకున్నాము. పాపాయి లేదు, బళ్ళోకి పోతుంది కదా. వాళ్ళమ్మ స్పాట్కాస్ట్కి 2వ విడత అన్నం తినిపిస్తుంది. సీత కంప్యూటర్ తెరిచిన వెంటనే ఆశ్చర్యంగా అరిచింది. మెయిల్స్ ఇచ్చాడండి అని. ఎవరో? అతనే, చికాగో నుంచి. చదువు. సీత ఒక ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. హాయ్ సీత. కొంచెం తనలో చదువుకుని చప్పున ఆపేసింది. నేను చదవనండి, అన్నీ అబద్ధాలే అంది. హాయ్ సీత. ఏమిటి, పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి రాసినట్టు అన్నాను. పుట్టింటికి వెళ్ళిందనే అనుకుని ఉంటాడు అంది నెరడి. గాంధీ అన్నం ముగించేసి లేచి ఆ మెయిల్స్ని బయటికి తీశాడు. వాటిని అందరి ముందు చదవడం మొదలుపెట్టాడు. నాగరాజు ఆ మెయిల్స్లో ఒక చోట హాయ్ సీత అన్నాడు, ఇంకొక చోట డియర్ సీత అన్నాడు. మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. సీత వినలేనట్టు, వద్దండి, ఎందుకు అదంతా చదవడం అంది. కాదు సీత, చదవని, ఏం చెప్పాడో చూడాలి కదా నువ్వు అన్నాను. గాంధీ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాడు. నాగరాజు స్పందన. ఆ ఇంగ్లీష్ ఉత్తరాలకు అనువాదం. మొదటి మెయిల్. హాయ్ సీత, ఇవాళ సాయంత్రం 4:40 నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇల్లు వదిలి వెళ్ళానని, ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పావు. నిన్ను కాంటాక్ట్ చేయడానికి పదే ప్రయత్నించాను, కానీ దురదృష్టం. మీ నాన్నకి కూడా ఫోన్ చేశాను, కానీ నీ ఆచూకీ గురించి ఏ సమాచారమో ఆయన ఇవ్వడం లేదు. నువ్వెక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో అని నేను నిజంగా ఆందోళన పడుతున్నాను. నీ భద్రత గురించి కూడా నేను వర్రీగా ఉన్నాను. దయచేసి ఫోన్ చెయ్యి. ఎటువంటి భౌతిక వస్తువులు ఆశించకుండా నిన్ను నా హృదయంతటితోనూ పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను కట్నం ఏమీ తీసుకోలేదు. పైగా బంగారం కానీ, నీ మనసు కోరినది ఏదీ కానీ ఇచ్చి నిన్ను సంతృప్తిపరిచాను. నీ వీసాకైన ఫీజు, నీ విమానం టికెట్టు, ఇంకా ఇతర ప్రతి విషయము నేనే చూసుకున్నాను. పెళ్ళై దాదాపు 6 నెలల కాలంలో మన మధ్య శారీరక సాన్నిహిత్యానికి నువ్వు ఒప్పుకోకపోయినప్పటికీ నిన్నుగా ప్రేమించాను. కాలిఫోర్నియాకి హనీమూన్ ట్రిప్లో మనం ఎంతో గొప్పగా గడిపాము. ఇప్పుడు ఏం తప్పు జరిగిందో నాకు తెలీదు. ఒక్క మాటైనా చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళావు. కొన్నిసార్లు నీ ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉండేది నాకు. ఒక క్షణం డల్గా, ఇంకొక క్షణం చాలా యాక్టివ్గా ఉండేదానివి. నువ్వు డల్గా ఉన్నప్పుడు నువ్వెందుకు డల్గా ఉన్నావని పదే అడిగేవాడిని, కానీ నువ్వు ఎప్పుడూ జవాబిచ్చేదానివి కాదు. నిన్న నువ్వు చాలా తక్కువ పప్పు వండినప్పుడు మన మధ్య చిన్న సంఘటన జరిగింది. లంచ్కి, డిన్నర్కి 2 సార్లకి పప్పు తింటాం కాబట్టి ఎక్కువ పప్పు వండమని మాత్రమే నేను సూచించాను. కానీ ఇప్పుడు ఏం కారణం లేకుండానే నువ్వు వెళ్ళిపోయావు. పరిస్థితుల్ని చక్కదిద్దుకునే పద్ధతి ఇది కాదు. నువ్వెక్కడున్నా దయచేసి తిరిగిరా. నువ్వు వెళ్ళిపోయి ఇప్పటికీ దాదాపు 10 గంటలైంది. ఇంకా నువ్వు ఇంటికి తిరిగి రానేలేదు. దయచేసి ఒకసారి ఫోన్ చెయ్యి. వెంటనే మన డిఫరెన్స్ని సెటిల్ చేసుకోవచ్చు. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నాకు చాలా ఆందోళనగా ఉంది. థ్యాంక్స్, నక్కా నాగరాజు. 2వ మెయిల్. డియర్ సీత, 24 గంటలు దాటిపోయింది. ఇంకా నీ నుంచి నేనేమీ వినలేదు. నేను తిరిగి మీ నాన్నకి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ జవాబు లేదు. నీ గురించి నాకు చాలా వరిగా ఉంది. దయచేసి నాకు ఫోన్ చేయవు. నువ్వు మంగళసూత్రాల్ని, నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళామని గమనించాను. నువ్వంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి మన మధ్య ఏం పెద్ద భేదాభిప్రాయాలున్నాయి? నీకు ఇబ్బంది కలిగించేదేమిటో నాకు చెప్పి ఉంటే మనం కలిసి దాన్ని పరిష్కరించుకునేవాళ్ళం. ఈ చర్య నాకు అత్యంత విచారాన్ని, క్షోభని కలగజేసింది. నిజంగా ఈ ఫీలింగ్ని భరించలేకపోతున్నాను సీత. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను సీత. నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఒక ఫోన్ చెయ్యి. మన మధ్య తేడాల గురించి మాట్లాడుకుని ఒక అవగాహనకి వద్దాం. థ్యాంక్స్, నక్కా నాగరాజు. అందరం నిశ్శబ్దంగా ఉన్నాం. సీత చాలా కోపంగా చిరాకు పడిపోతూ
అసహనంగా వింది. అసలు మధ్యలోనే లేచిపోతుంటే, సీత వెళ్ళకు, ఏం రాశాడో పూర్తిగా వినాలి నువ్వు అన్నాను. అబద్ధాలండి అవన్నీ అంటూ వెంటనే కూర్చుని అలాగే వినింది. చదవడం ముగించి గాంధీ, వీటికేమన్నా జవాబు రాస్తావా సీత అన్నాడు. సీత కొంచెం అవమానం జరిగినట్టు నిష్ఠూరంగా, నన్ను అలా అడుగుతున్నారేంటండి అంది. అది కాదు, మెయిల్స్ చూడగానే అందినట్టు రాస్తాం కదా, కానీ ఆ మాట కూడా రాయొద్దు అని చెప్పాలని నా ఉద్దేశం. ముందు నీ అభిప్రాయం తెలుసుకోవాలని అడిగాను అన్నాడు. రాయనండి, ఏది రాయను అంది. నేను సీత 6 నెలల నుంచి దగ్గరగా ఉండలేదంటున్నాడు. కాలిఫోర్నియాలో అద్భుతంగా గడిపామంటున్నాడు. ఏది నిజం అన్నాను. 2 అబద్ధాలేనండి. ఏది నిజం కాదు, అన్నీ అబద్ధాలే. కాలిఫోర్నియాలో ఏం జరిగిందో చెబుతాను. అక్కడ అద్భుతంగా గడిపింది లేదు. 6 నెలల నుంచి అంత దూరంగా ఉన్నది లేదు. తన మాటల్లోనే పొంతన లేకుండా నోటికొచ్చినట్టు రాశాడు. నళిని ఆశ్చర్యపడుతూ, ఈ ఉత్తరాల్లో కట్నం సంగతి కూడా ఎత్తడం ఎందుకు? కట్నం తీసుకుంటే అది తప్పే గాని తీసుకోకపోతే అది గొప్ప సంగతా? అదేదో గొప్ప సంగతి అయినట్టు చెబుతాడే అంది. అప్పుడే ఫోన్ మోగింది. నా దగ్గరే ఉంది, తీశాను. సీత నాన్న. స్టేషన్లో దిగాక భోజనాలు కూడా చేసేసామండి. ఆటోలో ఉన్నాం, వస్తున్నామన్నాడు. మంచిది. ట్రాఫిక్ బాగా ఉందా? జాగ్రత్తగా రండి అన్నాను. తర్వాత సీతతో, మీ వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు కూడా అన్నం తినేయి, అన్నీ టేబుల్ మీద ఉన్నాయిగా, నువ్వే చూసుకుని పెట్టుకో, తర్వాత అన్నీ సర్దేసి వచ్చేయి అంటుంటే సీత లేచి వెళ్ళింది. సీత అమ్మా నాన్న వచ్చారు. సీత అమ్మా నాన్న వచ్చేటప్పటికి సీత బయటికి పరిగెత్తుకుని వెళ్ళింది. తల్లి కూతుర్నే కౌలించుకుని బాగా ఏడ్చింది. పెళ్లి మండపంలో నుంచి వెళ్ళిపోయిన కూతురు విదేశానికి పోయి వచ్చి 5.5 నెలల తర్వాత కదబడింది. ఆ కాలంలో ఏం జరిగిందో ఒక్క సంగతి కూడా వాళ్ళకి తెలియదు. తల్లి ఇంకా ఏడుస్తుంటే సీత తల్లిని కావలించుకుని, అమ్మా ఇంకా ఏడవకు, వచ్చేసాను, అక్కడ బూచోళ్ళున్నారు, వచ్చేసాను, ఇంకా వెళ్ళను, అక్కడ పెద్ద పెద్ద బూచోళ్ళున్నారు, పరిగెత్తుకుని వచ్చేసాను అంటూ తల్లిని నవ్వించింది. తల్లి ఏడుపులోనే నవ్వింది. తండ్రి పరిగెత్తుకుని కాదమ్మా, బూచోళ్ళని తన్ని రావాల్సింది అన్నాడు. మాకు సీత నాన్న అంతకుముందే తెలుసు కానీ సీత అమ్మని అప్పుడే చూసాం. ఆవిడ సాదా నేత చీరతో, జుట్టుముడితో, ఏ రంగులు సోకులు లేని కుదురైన మంచి అలవాట్లు ఉన్న, కష్ట సుఖాలు తెలిసిన గృహిణిలాగానే కనబడింది. అప్పుడే ఏడ్చిందేమో, కళ్ళు ఇంకా తడితడిగా ఉన్నాయి. ఆమెను చూడగానే నేను, అంత ఏడ్చేదేమీ లేదండి, సంతోషించే సమయం ఇది అన్నాను. ఆవిడ వెంటనే నా కాళ్ళ మీద పడిపోయింది. మీ దయవల్లే నా కూతురు నాకు దక్కిందమ్మా, లేకపోతే నా పిల్ల చచ్చిపోయేదమ్మా అంది. నేను గాబరా పడిపోయాను. అయ్యయ్యో, ఇదేం పని, తప్పు, ఇలా చేయకూడదండి, లేవండి, లేచి నా పక్కనే కూర్చోండి అని నేను కొంచెం గట్టిగా చెప్పేసరికి లేచి నా పక్క కుర్చీలో కూర్చుంది. సీత నాన్న లోపలికి రాగానే, సీత ఏం చెప్పిందమ్మా అన్నాడు. ఇంకా ఉపోద్ఘాతమే సాగుతుందండి, అసలు కథలోకి వెళ్ళనే లేదు. ఇప్పటిదాకా విన్నదే ఘోరంగా ఉంది. నాగరాజు 2 మెయిల్స్ రాశాడు, అవే చదువుతున్నాం. అంతలో మీరు వచ్చారు, కూర్చోండి. ఇదంతా ఇప్పట్లో తేలేలాగా లేదు, అంతా వినడానికి 1 వారం రోజులు పడుతుందేమో. నాగరాజు రాసింది మీరు వినండి అన్నాను. గాంధీ ఆ ఉత్తరాలు మళ్ళీ చదివి సీత అమ్మ కోసం ప్రతి వాక్యం తెలుగులో చెబుతూ పూర్తి చేశాడు. కట్నం తీసుకోలేదని తన గొప్ప ఇందులో కూడా చెప్పుకున్నాడు అన్నాడు ఆవిడతో. సీత కోపంగా, ఈ కట్నం మాట రోజుకి ఒక్కసారైనా వినేదాన్ని అక్కడ. ఈ మెయిల్స్లో కూడా సంగతి లేకపోతే మీరసలు నా మాట నమ్మేవారు కాదు అంది. నిజమే, నమ్మేవాళ్ళం కాదేమో. నీ వీసా ఫీజు, నీ విమానం టికెట్ ఖర్చు నేనే చూసుకున్నాను అంటాడేమిటి? పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని తీసుకెళ్లేటప్పుడు టికెట్ కూడా కొనడా? ఆ ఖర్చు ఎవరిని పెట్టమంటాడు అన్నాను. నీకోసం టికెట్ కొన్నాను అని ఏ భర్త అయినా చెప్పుకుంటాడా అన్నాను నేను కూడా. సీత నాన్న వెంటనే, అయ్యో, ఆ టికెట్లు కొనమని మమ్మల్ని అడిగారమ్మా, మీ దగ్గర కట్నం తీసుకోలేదు కదా, విమానం టికెట్ల ఖర్చు మీరు పెట్టుకోండి అన్నారు. ఫోన్లో అడిగింది నాగమ్మ. మా దగ్గర నయా పైసా లేదు, పైగా నాకు గుండె జబ్బొచ్చి పడింది, మా వల్ల కాదండి అని చెప్పేశాను. ఇంకేం చేస్తారు, పెళ్ళాన్ని వదిలేసి పోడు కదా. ఊరుకున్నాడు. నీ వీసా ఖర్చు పెట్టాను, టికెట్ ఖర్చు పెట్టాను అంటున్నాడా? ఏం మనిషి అండి అన్నాను కోపంగా. ఏం మనిషి దగ్గరే, సీత 5 నెలలు గడిపొచ్చింది అన్నాను. పోనీలేండి, ఇప్పటికన్నా బయటపడింది అంది సీత అమ్మ కళ్ళు చెముర్చుతుంటే కొంగుతో తుడుచుకుంటూ. గాంధీ ఆ ఉత్తరాల్లో ఒక చోట వెతికి, ఇది చూడండి,
ఇంకా ఇతర ప్రతి విషయము నేనే చూసుకున్నాను అంటున్నాడు. మరి తను కాకపోతే ఎవరు చూసుకోవాలని దాని అర్థం? పుట్టింటి వాళ్ళు చూసుకోవాలనా? పుట్టింటి వాళ్ళు కూతురు చేతికి కొత్త డబ్బు ఇచ్చి పంపాలనా? పెళ్ళైపోయాక ఆడవాళ్ళకి అత్తగారిల్లే అసలు ఫ్యామిలీ అంటాడు. మరి ఖర్చు పెట్టుకోడా? సీత, నిన్నెప్పుడన్నా సినిమాకి తీసుకెళ్ళాడా? ఆ టికెట్ తనే కొన్నాడా? తనకి పై క్లాసుల్లో తీసుకుని నీకు కింద క్లాసులో కొన్నాడా? లేకపోతే తన సినిమా చూసి వచ్చేదాకా నిన్ను గేటు దగ్గర నించోమన్నాడా అన్నాడు. సీత కొంచెం నవ్వింది. అతని ఉత్తరాల్లో ఒక మాట మరీ ఆశ్చర్యం కలిగించింది నాకు. సీత కోసం ఆందోళన పడుతున్నాడట. నిజంగా ఆందోళన పడుతున్నాను అంటున్నాడు. అంటే సీత నమ్మదని తెలుసు, అందుకే నిజంగా అంటున్నాడు. అబద్ధం అనుకోకు అని. ఆ మాట వెనక ఎంత చరిత్ర ఉందో అన్నాను. సీత కోపంగా, నువ్వు కోరిన నగలు ఇచ్చానంటున్నాడు. నాకు నగలు వద్దని ఎన్నిసార్లు చెప్పానో. ఆ గొలుసు గిలుసు ఏదీ తగిలించుకోలేదు నేను. నిజంగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అన్నిటికన్నా అదే పెద్ద అబద్ధం అంది. ఆ ఉత్తరాల్లో ఉన్న మాటల్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చిత్రిక పట్టారు కాసేపు. సినిమాకి తీసుకెళ్లాడా అంటే చెప్పవేం అన్నాడు గాంధీ. సీత కొంచెం నవ్వింది. ఈ ఊళ్ళో ఉన్న రోజుల్లోనే అందరం ఒకసారి వెళ్ళాంలేండి. అప్పుడు కస్తూరి వాళ్ళ ఆయనే ఆ టికెట్లు కొన్నాడు. నాకు తెలుసు. అది కాదండి, నువ్వు డల్గా ఉండేదానివి, కారణం చెప్పేదానివి కాదు అంటున్నాడు. 100 సార్లు చెప్పాను, ప్రతిసారి చెప్పాను. అసలు వినేవాడు కాదు, సరిగా చెప్పనిచ్చేవాడు కాదు. మళ్ళీ చెప్తే ఎందుకలా ఆర్గ్యూ చేస్తావు అనేవాడు. నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేశాక అతని అక్క ఇంటి పనులు చేయడం పూర్తిగా వదిలేసింది, పూర్తిగా మానేసింది. నడుం నొప్పి అనేది. నన్ను వంటింట్లోకి తోసింది. అప్పుడు నాకు అసలు వంట రాదు. చాలా నెమ్మదిగా చేసేదాన్ని. రోజు 2-3 సార్లు అంట్ల పని చేసుకోవాలి. అంట్ల మిషన్ ఉంటుంది కానీ అది పెద్ద పనే. అన్నీ మనమే కడిగి అందులో పెట్టాలి. నాకు అది నచ్చేది కాదు. అయినా మొదట చేతులతోనే తోమేసి కడిగేసి మిషన్లో పెట్టేదాన్ని. అందులో గిన్నెల మీద వేడి నీళ్లు పడతాయి. గిన్నెలకి బ్యాక్టీరియా ఉండదంటారు. మిషన్లో నుంచి తీసి వాటిని సర్దేసేదాన్ని. అదే కాదు, రోజు గదుల్లో తివాచీలన్నీ శుభ్రం చేయాలి. పిల్లలు బిస్కెట్లు తిన్నా, అన్నం తిన్నా, చాక్లెట్లు తిన్నా, ఏం తిన్నా తివాచీల నిండా పోసిస్తారు. మంచినీళ్ళు తాగితే గ్లాసులో ఒక చోట పెట్టారు, నేల మీదకి విసిరేస్తారు. చాక్లెట్ల కాగితాలన్నీ ఇక్కడ అక్కడ అంటించేస్తారు. అవన్నీ తుడవాలి నేను. అదంతా అతనికి తెలుసు. సీత అమ్మ చాలా ఆందోళనగా, ఆ పనులన్నీ నువ్వెందుకు చేయాలి? ఆమె పిల్లల పనులు ఆమె చేసుకోదా అంది. ఆవిడతో నేను అన్నాను, ఇంతకు ముందే చెప్పిందిలేండి, ఆ సంగతి మీకు తెలీదు. కస్తూరి ఇంట్లోనే వీళ్ళుంటారు కదా, వీళ్ళకి $1500 అద్దె కలిసి వస్తుంది కాబట్టి ఇంటి పనులన్నీ సీతే చేయాలని కస్తూరి అర్థం. అలా నువ్వెందుకు ఒప్పుకున్నావే అంది ఆవిడ సీతతో కోపంగా. సీత కొంచెం నవ్వింది. నేనెందుకు ఒప్పుకుంటానమ్మా? అసలు వాళ్ళ ఉద్దేశాలు అలా ఉన్నాయని నాకు 2 నెలలకి కానీ అర్థం కాలేదు. అతను మొదటి నుంచి ఏమనేవాడంటే, నిన్నొక్కటే అడుగుతున్నాను, మా ఫ్యామిలీతో మంచిగా ఉండు, మా మమ్మీతో మా సిస్టర్తో మంచిగా ఉండు, ఇదొక్కటే నిన్ను అడుగుతున్నాను అనేవాడు. నేను కూడా అలా ఉంటే అతనికి సంతోషంగా ఉంటుంది కదా అనుకునేదాన్ని. అలా అనుకున్నందుకే అక్కడ పనంతా నా నెత్తిన పడింది. అక్కడ రోజు వచ్చి చేసే పనివాళ్ళు ఉండరు. వారం కింద ఉండే గ్యారేజ్ అంతా ఊడ్చాలి, ఒక్కోసారి కడగాలి. రోజు వంటింట్లోవి ఇంట్లోవి తుక్కులన్నీ గ్యారేజీలో మొయ్యాలి. వంట నాకు రాకపోయినా నేర్చుకోవడం మొదలుపెట్టాను. మిగతా వాళ్ళ ఇళ్లలో గదులు ఊడ్చే పని రోజూ చెయ్యరట. కానీ ఇక్కడ కస్తూరి పిల్లలు ఎంత చెత్త పోసేవారంటే, సీత తల్లి చొప్పున దాని పిల్లల పని దాన్ని చేసుకోమనకపోయావా అంది. నేను సీత అమ్మ చేతి మీద చేవేసి, సీతని అలా చెప్పనివ్వండి, ఇంతవరకు ఇంత ధారాళంగా చెప్పలేదు, ఇప్పుడే చెబుతుంది. మధ్యలో మనం ఆపితే చెప్పాలనుకున్నది పోతుంది, వింటూ ఉందాం అంతే అన్నాను. నాకు కోపం వస్తుందండి, వినలేకపోతున్నాను. దాని పిల్లల పని ఇదెందుకు చేయాలి అందావిడ బాధగా. మీకే కాదు కోపం, మా అందరికీ కూడా వస్తుంది. అయినా పూర్తిగా విందాం, తర్వాత మాట్లాడుకోవచ్చు. సరేలేండి అన్నట్టు ఊరుకుందావిడ. చెప్పు సీత, ఆ ఇల్లు ఎంత పెద్దది? అదంతా నువ్వే ఉడ్చేదానివా? కింద గ్యారేజ్ కదా, దాని మీద చాలా పెద్ద హాలు, వంటిల్లో, వాటి పక్కన కొంచెం డౌన్లో పిల్లల ఆటల గది, వాషింగ్ మిషన్ చోటు, ఆటల గది అక్కడ ఉంటుంది. కానీ పిల్లలు అక్కడ ఆడరు. హాల్లోనో బెడ్రూముల్లోనో ఆడతారు. చాలా చిన్న పిల్లలు కదా. హాల్ పైన 3 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు ఉంటాయి. ఒక బెడ్రూమ్ పెద్దది, అది కస్తూరి వాళ్ళది. మిగతా బెడ్రూమ్లు చిన్నవి, ఒకటి పిల్లలది, ఒకటి మాది. మొత్తం ఇల్లంతా వారానికి ఒకసారి వాక్యూమ్ క్లీనర్తో చేయాలి.
హాలు, వంటిల్లు ఇంకా అక్కడ ఇక్కడ ప్రతిరోజు చేయాలి. వంటింట్లో నేల చెక్కతో ఉంటుంది. దాని మీద అప్పుడప్పుడు ఏదో లిక్విడ్ ఉంటుంది. అది జిమ్మి తుడవాలి. స్టవ్ ఉండే గట్లు అయితే లిక్విడ్ పేపర్స్ ఉంటాయి. వాటితో పూట పూట క్లీన్ చేయాలి. హాలుని శుభ్రం చేయడం ఎంత పని అంటే పిల్లలకి కొంచెం మంచిగా చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు. తల్లి చెప్పదు, నేను చెప్తే చెప్పనివ్వదు. మంచినీళ్ళు తాగిన గ్లాసులు విసిరేస్తే అలా చెయ్యొద్దు. నీళ్లు తాగేశాక గ్లాసుని బల్ల మీద పెట్టాలి, లేకపోతే వంటింట్లో పెట్టాలి అని పిల్లలకి ఏదో ఒక చోట్ల పెట్టమని నేర్పాలి కదా. అస్సలు చెప్పదు. నేను ఒకసారి చెప్తే పిల్లలు చక్కగా అలాగే చేశారు. నేను చప్పట్లు కొట్టి ఎంత బాగా చేశారో, రోజు ఇలాగే చేయండి అంటే పిల్లలు చేస్తామత్తా అన్నారు. కస్తూరి అదంతా చూసి ఒకసారికి ఊరుకుంది. నేను మళ్ళీ ఇంకో పూట చెప్తుండే, అలా చెప్పకు సీత, నాకు నచ్చదు. నా పిల్లల్ని నేను ముద్దుగా పెంచుకుంటున్నాను అంది. అప్పుడు నాకు నవ్వొచ్చింది కానీ కోపం రాలేదు. అదేమిటి వదిన, పిల్లలకి ఏమీ నేర్చుకోకపోతే ఎలాగా అంటే వాళ్ళే నేర్చుకుంటారులే. ఆ గ్లాసులు అవి మనం సర్దుకుంటే సరిపోతుంది అంది. మనం అంటే నేను అన్నమాట అని ఆగింది సీత. సీత అమ్మ దొంగముండ, దాని పిల్లలు చాకరీ చేసుకోకపోయిందా అనేసింది కోపంగా. అందరం నవ్వాం. మీది తల్లి కడుపు కాబట్టి అంత బాధ కలిగింది. మేము చూడండి అమెరికా కబుర్లు విన్నట్టు వింటున్నాం అన్నాను నేను. ఇవన్నీ అమెరికా కబుర్లు కావు, ఇండియా కబుర్లే. అక్కడ ఇలాంటి వదినలు మరదళ్ళు ఉండరు. ఇండియాయే అక్కడికి వెళ్ళింది అంది నళిని. మనం ఇలా అడ్డం పడితే సీత కదా ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అంతా చెప్పుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. సంవత్సరం పాటు ఇక్కడ కూర్చుందామా? చెప్పు సీత, ఇంకేం చేస్తారు పిల్లలు అన్నాను. పాపం వాళ్ళు మంచివాళ్లే, చెప్తే వింటారు. వాళ్ళకి అన్నాలు పెట్టేటప్పుడు ఒక గట్టి చేప లాంటిది తెచ్చి తివాచీ మీద పరిచాలి. దాన్ని శుభ్రం చేయడం తేలిక, కడిగేస్తే సరిపోతుంది. కానీ ఆవిడ పని చెయ్యదు, బద్ధకం. ఆ చేప పరచకుండానే పెట్టేస్తుంది. తివాచీ మీద కళ్ళం కళ్ళం చేసేస్తారు. వాళ్ళ తిళ్ళయ్యాక తల్లిగారు వాళ్ళ చేతుల్లో మూతలో కడిగేసి ఒక్కోసారి నేను కడుగుతాను. వాళ్ళని హాల్లోనే ఓ పక్కకి తీసుకుపోయి అక్కడేవో ఆట సామాన్లు పడేస్తుంది. ఇక ఎంగిళ్ల కళ్ళం ఎత్తడం నా పని. వాక్యూమ్ క్లీనర్ తెచ్చి అన్నం మెతుకులు, కూర మొక్కలు అన్నీ ఎత్తాలి. తివాచీ అంతా అలాగే చేయాలి. తర్వాత అదేదో లిక్విడ్ ఉంటుంది, ఇది వేరు, వంటింట్లోది కాదు. దాన్ని జిమ్మి 2 నిమిషాలు లాగి క్లీనింగ్ పేపర్స్తో తుడవాలి. అంతంత చెయ్యాలి 2 పూటల. నేను అక్కడ ఉన్న 5 నెలల్లో వాక్యూమ్ క్లీనర్తో ఇల్లు శుభ్రం చేసే పని అతను కానీ అతని అక్క కానీ చెయ్యలేదు. ఆ అక్క భర్త శని ఆదివారాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాత్రూమ్ పని, వాళ్ళ బెడ్రూమ్ పని చేసేవాడు. అతను లేనప్పుడు ఒక్కోసారి ఆ బెడ్రూమ్ పని కూడా నాదే. రాత్రి అందరూ భోజనాలు పూర్తయ్యేదాకా నేను హాల్లోనే ఉండి టేబుల్ మీద నుంచి గిన్నెలన్నీ తీసి ఎక్కడవెక్కడ సర్దేసి టేబుల్ని క్లీనింగ్ పేపర్స్తో తుడిచేసి ఆ తర్వాతే నేను పడుకోవడానికి వెళ్ళాను. సీత ఇంకా చెబుతూనే ఉంది. నాకు వినడానికి అసహనంగా అయిపోయింది. సీత, నీ మాటలకి అడ్డం పడొద్దని మీ అమ్మతో అన్నాను, కానీ నేనే అడ్డం పడుతున్నాను. నువ్వు చెప్పేదంతా నాకు అర్థం కానట్టుగా ఉంది. సాయంత్రం కాస్త వంట చేసేసి నీ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడే చదువుకుంటూనో ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూనో ఉంటావు. అసలు హాల్లోనే ఎందుకుంటావు? అర్థం కావడం లేదు అన్నాను. మొదటి రోజుల్లో అయితే ఇంట్లో పనులన్నీ నాకు బాధ్యతే కదా, వదిన గారి పిల్లల పని నేను చూసుకోవాలి కదా అన్నట్టు అన్ని పనుల్లోనూ కలుగజేసుకునేదాన్ని. కానీ అసలు నా గురించి కస్తూరి అభిప్రాయం ఏమిటంటే అద్దె లేకుండా ఇల్లు ఇచ్చాను కాబట్టి ఇంటి పనులన్నీ సీతే చేయాలి అని. అతని అభిప్రాయం కూడా అదే. ఆ మాట అంత సూటిగా అంటారని కాదు, ఇంకో రకంగా అంటారు. సీత, ఇళ్ల రెంట్లు ఎంతంత ఖర్చో తెలుసా? వేరే ఉంటే బోలెడు ఖర్చు అవుతుంది మనకి అనేవాడు అతను అప్పుడప్పుడు. కస్తూరి కూడా అలాగే. మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కుంటేనే బాగుంటుంది. డబ్బు బాగా కూడబెట్టాలి మరి. డబ్బంతా అద్దెలకే ఖర్చు పెట్టేస్తే ఇక సొంత ఇల్లేం వస్తుంది? మా ఇల్లుండగా మీకు అద్దెల ఖర్చు ఎందుకు అనేది. అంటే మా వల్ల మీకు ఎంత ఖర్చు తగ్గుతుందో చూడు అన్నట్టు. మొదట్లో నేను నిజమే కదా అనుకునేదాన్ని. వంట నాకు రాదు కాబట్టి అది నేర్చుకోక తప్పదు. కానీ క్లీనిక్ పని ఆవిడ మొదలు పెడితే, వదినా నేను చేస్తాను మీరు వెళ్ళండి అనేదాన్ని. ఆవిడ గమ్మున ఆ పని వదిలేసి, బతికించావు తల్లి, అబ్బా నడు నెప్పమ్మా అంటూ ఏదో ఒక కుర్చీలో కూలబడిపోయి ఫోన్ పట్టుకునేది. అదంతా నిజమే అనుకునేదాన్ని. రాను రాను ఎలా అయిపోయిందంటే ఇంటి పనులన్నీ నా బాధ్యతే, నేనే చేసుకోవాలి అన్నట్టు అయిపోయింది. నేను ఆ ఇంటికి వెళ్ళాక 10-15 రోజుల్లో ఆవిడ పనులన్నీ మానేసింది. నేను చీకటినే లేచి మా గదిలో నుంచి కిందకొస్తాను. అతని కోసం బాక్సులు కట్టాలి కదా.
పొద్దున్నే తినే టిఫిన్ చేయాలి. అది కూడా వరుసగా 2 రోజులు ఒకే రకం పనికిరాదు. వేరే వేరే రకాలు ఉండాలి. లంచ్ బాక్సుల్లో పెట్టడానికి 2 రకాల కూరలు ఉండాలి. సాయంత్రానికి మళ్ళీ వేరే రకం టిఫిను, వేరే రకం కూరలు ఉండాలి. కొందరైతే 4-5 రకాలు వండి పెట్టేసుకుని అవే మార్చి మార్చి తింటారట. వీళ్ళ దగ్గర అలా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు పూట పూట కొత్తవి కావాలనేవారు. పొద్దున్న కావలసినవన్నీ తయారైన తర్వాతే ఆవిడ లేస్తుంది. పిల్లలకి టిఫిన్లు తినిపించి స్కూల్కి వెళ్ళే పెద్ద పిల్లాడికి నేను వండిన కూరలతో బాక్సులు కట్టి పిల్లాడిని స్కూల్ బస్కి పంపించేసి ఇంటికొచ్చి తను టిఫిన్ తిని ఇక ఫోన్ దగ్గర కూర్చుంటుంది. అదో గంట. తర్వాత కంప్యూటర్లో ఆటలు అదో గంట. ఒక్కోసారి తలకు రంగులు వేస్తే మొహానికి క్రీములు రుద్దే పని చేసి ఆవిడ వస్తుంది. ఈవిడ్ని ఆవిడ కుర్చీలో కూర్చోబెట్టి మొహానికి పాలతోటి పెరుగుతోటి రుద్దుళ్ళు చేస్తుంది. అదో గంట. ఆ పాలు పెరుగులు పోసుకున్న గిన్నెలన్నీ నేను కడగాలి. పేడతో రుద్దితే ఇంకా సోగ్గా వస్తుందేమో ముఖం అంది సీతమ్మ కోపంగా. అలా వస్తే అది కూడా రుద్దించుకుంటారు అన్నాను నేను వెంటనే. సీత చెప్పు, ఆపకు, వినాలని ఉంది. ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావని అతనికి తెలుసా అన్నాను. తెలుసండి, తెలియనట్టు నాటకం. అసలు నేనే చెయ్యాలని వాళ్ళ అభిప్రాయం కదా. అది నాకు మొదట్లో అర్థం కాలేదు. అసలు అన్ని పనులు నేనే ఎందుకు చేయాలి, ఆవిడెందుకు చేయదు? అవి నాకు అనుమానాలు రావడానికి నెల్లాళ్ళు పట్టింది. నేను అప్పుడప్పుడు కొన్ని పనులు ఎగ్గొట్టేదాన్ని. పిల్లలు హాల్లో అన్నాలు తినేశాక హాల్ క్లీన్ చేసే పని వదిలేసి నా రూమ్లోకి పైకి వెళ్ళిపోయేదాన్ని. 10 నిమిషాల్లో పిలుపు వస్తుంది. సీత, ఒకసారి కిందకి రా, హాల్ ఉడ్చేయి. పిల్లలు అన్నాలు తింటున్నారని తెలుసుగా, అలా ఎందుకు వెళ్ళిపోయావు పైకి అనేది కింద నుంచి. నేను రాకపోతే పిల్లల్ని పంపేది. ఆలస్యంగా అయినా వచ్చి ఆ పని చేసేదాన్ని. ఆ పిల్లల్ని పని మీరు చేసుకోండి అనాలని నాకు అప్పుడప్పుడు అనిపించేది, కానీ అతను ఏమనుకుంటాడో అని ఆ పని చేసేసేదాన్ని. అతని ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని కళ్ళ ముందే అలాగే జరిగేది. ఎప్పుడన్నా నేను హాల్లో ఎంగిళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ తమ్ముడితో చెప్పేది. అతను వెంటనే నన్ను పిలిచి హాల్ ఉడ్చేయి, ఎందుకలా వదిలేసావు అనేవాడు. నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇదేమిటి, నేనే చెయ్యాలన్నట్టు చెబుతారేమిటి అనిపించేది. నిన్ను పని మనిషిగా పెట్టుకున్నామని డైరెక్ట్గా చెప్పేస్తే ఏ పని చెప్పినా ఆశ్చర్యం ఉండదు. కానీ నేను పని మనిషినని నాకు తెలియదు కదా. అందుకే నేను ఆశ్చర్యపోతూనే పనులు చేసేదాన్ని. అసలు నన్ను బయట ఉద్యోగం చేయొద్దనడం ఆ ఇంటి పనుల కోసమే. ఆవిడ వెంట ఉండాలి నేను. ఒకసారి అక్కగారు తమ్ముడికి ఆఫీస్కి ఫోన్ చేసింది. వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు. ఆవిడ పిలిస్తే నేను కిందకి వెళ్ళి ఆవిడ సెల్తో మాట్లాడాను. వాషింగ్ మిషన్లో బట్టలు డ్రయర్లో వేసి పైన పెట్టు అన్నాడు. ఆ పని ఆవిడ నాకు అంతకు ముందే చెప్పింది. నేను పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోయానని ఆ ఫోను. పిల్లల బట్టలు 2-3 రోజులకు ఒకసారి మోపుడుంటాయి. ఆ విడిచిన బట్టలు బాస్కెట్ కిందకి మోసుకెళ్ళి ఆ బట్టలు మిషన్లో వేసే పని చాలాసార్లు ఆవిడే చేస్తుంది. ఆ తర్వాతదంతా నా పని. ఆ బట్టలు ఎండిపోయేలాగా డ్రయర్లో వేసి వాటిని బాస్కెట్లో పెట్టుకుని హాల్లోకి తెచ్చి అక్కడి నుంచి మెట్ల మీద నుంచి మోసుకుంటూ వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పెట్టాలి. ఆ పనే కాదు, ఇతని బట్టల పనంతా నాదే. అవన్నీ పైగదిలో నుంచి కిందకి మోసుకొని పోయి వాషింగ్ మిషన్లో వేసి అక్కడంతా అయ్యాక పైకి తీసాక వాటిని మోసుకుంటూ మా బెడ్రూమ్లోకి తెచ్చి తివాచీ మీదే ఒక దుప్పటి పరిచి ఇస్త్రీ చేస్తాను. హాల్లోనే ఇస్త్రీ టేబుల్ ఉంది, అక్కడే చేయొచ్చు, కానీ అక్కడ పిల్లలు ఇస్త్రీ మడతలన్నీ పీకేస్తారు. వేడిగా కాలే ఇస్త్రీ పెట్టిని ముట్టుకుంటారు. అదంతా నాకు భయం. అందుకే బెడ్రూమ్కి తీసుకుపోయి తివాచీ మీద ఇస్త్రీ చేసి అవన్నీ ఎక్కడ సర్దాలో అక్కడ సర్దేసేదాన్ని. అలా అతని బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు నేను మైసూర్లో ఉన్నప్పుడు అతనితో మాట్లాడిన మాటలు జ్ఞాపకం వచ్చేవి. నా బట్టల పని నేనే చేసుకుంటాను, నా పనులేవి నీకు అప్పు చెప్పను అనేవాడు. అలాంటి మాటలకే బోల్తా పడి అతన్ని సత్యం అనుకున్నాను. ఆ మాటలు జ్ఞాపకం వచ్చేవి. మొదట్లో అతని బట్టలు ఇస్త్రీ సంతోషంగానే చేసేదాన్ని. ఇస్త్రీలు చివరిదాకా చేశాను, కానీ కొన్నాళ్ళ తర్వాత ఏడుస్తూ చేశాను. సీత, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నట్టు అతనికి ఎప్పుడన్నా చెప్పావా? ఏమనేవాడు? మీరిద్దరు వేరే ఇంట్లో ఉంటే వంట పనులు ఇతర పనులు తగ్గిపోయేవి కదా. అత్తమామల్ని చూసుకోవడం అంటే, వాళ్ళ పనులు చేయడం అంటే నీకు బాధ్యత, కానీ ఈ ఆడబడుచుకి చాకరీలు చేసే గోలేమిటి? వేరే ఇంట్లో ఉందామని ఎప్పుడన్నా అడిగావా అన్నాను. అడిగాను, కానీ గట్టిగా కాదు. ఎందుకు అడగలేదంటే, ఇక్కడ ఉంటే అద్దె ఖర్చు అంతా కలిసి వస్తుంది అంటున్నాడు కదా. అలా వేరే ఉండాలని నేను అనుకోలేదు. కలిసి ఉండడం నాకు ఇష్టమే. ఆవిడ కూడా పని చేస్తే నా పని తగ్గేది.
అక్కడ వాళ్ళ పిల్లలతో కాలక్షేపంగానూ ఉండేది. పిల్లలు నన్ను అత్త అత్త అని పిలుస్తూ నా వెంట తిరిగేవాళ్ళు. అది బాగుంది నాకు. ఇంకా అసలు సంగతి చెప్పనే లేదండి. అమ్మో, అసలు సంగతులు ఇంకా ఉన్నాయా? ఇంకెప్పుడవుతాయి అన్నాం అందరం తలో రకంగా. సీత నాన్న మౌనమే మౌనం, మాట్లాడడం లేదు. సీత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. వంట పని, క్లీనింగ్ పని, బట్టల పని, గ్యారేజ్ పని అన్నీ నావే. రోజు ఒక్కో పనిలో 100 పనులుంటాయి. రోజంతా తిరుగుతూనే ఉండాలి. మధ్యాహ్నం నా బెడ్రూమ్లోకి పోతే 1 గంట ఉండనిచ్చేది అంతే. కింద నుంచి పిలుపులు. లేకపోతే అతనే ఫోన్ చేసి అక్కకి ఏదో పని వచ్చింది కిందకి వెళ్ళు అంటాడు. అక్కగారు రోజంతా విరగబడిపోయి పనిచేస్తుందని అతని ఉద్దేశం. మా అక్కకి కొంచెం సాయం చేస్తూ ఉండు, వాళ్ళ వల్ల మనకి ఎంతో ఆదా అవుతుంది కదా అన్నట్టే మాట్లాడేవాడు. అక్క చాలా పనిచేస్తుందని ఎందుకు అనుకుంటున్నాడంటే అతను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అక్కగారు వంటింట్లోనే తిరుగుతూ కనబడేది. అక్కడ ఏదో చేస్తున్నట్టో, అలమార్లు సర్దుతున్నట్టో, గట్టు మీద ఏదో చేస్తున్నట్టో, ఎప్పుడో వంటింట్లోనే కనబడేది. వచ్చేసావా నాగు అంటూ అక్కడి నుంచి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చేది. ప్రతిసారి అలాగే జరిగేది. గిన్నెల మిషన్ వేసేది నేనే అయినా తను అక్కడ తచ్చిట్లాడేది. వాళ్ళ ఆయన శుక్రవారం రాత్రి వచ్చేటప్పటికి కూడా ఏదో ఒక పనిలో ఉన్నట్టే కనబడేది. అదంతా నేను 2 నెలల దాకా కనిపెట్టలేదు. వదిన వంటింట్లో ఏం చేస్తుంది ఇప్పుడు అనుకునేదాన్ని. అంతకన్నా పట్టించుకోకుండా ఎందుకో వెళ్ళిందిలే అనుకుని వదిలేసేదాన్ని. ఇంటి పనంతా ఆవిడే చేస్తుందని ఆమె తమ్ముడు అనుకునేవాడు, వాళ్ళ ఆయన అనుకునేవాడు. శ్రోతలు అందరూ కూడా అవును అలాగే చేస్తారు, ఈ నాటకాలు మాకు తెలుసు అని తలో మాట అన్నారు. సీత మళ్ళీ అడగకుండా చెప్పింది. అతను ఇంకో అరగంట ఆఫీస్ నుంచి వస్తాడనగా ఫోన్ చేసి వస్తున్నానని చెబుతాడు. అతనికి ఏం టిఫిన్ కావాలో ఏర్పాటు చేసి ఉంచేదాన్ని. పెసరట్టు అయితే పప్పు రుబ్బు ఉంచాలి, చపాతీ అయితే పిండి కలిపి ఉంచాలి. అలాగే అన్నీ అతను వచ్చి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ అక్కగారితో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నేను వేడివేడివి చేసి ఇవ్వాలి ఇద్దరికి. అంతకు ముందే చేసి హాట్ బాక్స్లో పెట్టి ఉంచితే పనికిరాదు. పెనం మీద నుంచి తీసినవి తీసినట్టు తింటేనే బాగుంటాయి అంటాడు. ఎప్పుడు చేస్తే ఏమిట్లే అని అతనికి కావలసినప్పుడే చేసేదాన్ని. పిల్లల కోసం ఒకసారి చేయాలి, ఆవిడ కోసం ఒకసారి, ఇతని కోసం ఒకసారి. అప్పుడప్పుడు ఆవిడ కూడా వంటింట్లో తిరుగుతూ పెనం మీద కాలే అట్టుని కాస్త ఇటు అటు తిప్పి నాగు తెస్తున్నాన్రా, నీకోసం బాగా కాల్చాను అని దాన్ని ప్లేట్లో పెట్టి పట్టుకెళ్ళేది. ఆ చివరి పని నన్ను చేయనివ్వదు. ఆ పిండి కలిపింది నేనే, చపాతీ వత్తింది నేనే, పెనం మీద వేసింది నేనే, చపాతీ కూర వండింది నేనే, అన్నీ నేనే. కానీ ఆవిడే చేసి తమ్ముడికి పెట్టినట్టు అతను అనుకునేలాగా చేసేసేది. వాళ్ళ ఆయన అలాగే అనుకునేవాడు. పనంతా తన భార్య చేసుకుంటుందని, నేను కొత్త పెళ్లి కూతుర్ని, సిగ్గుపడుతూ చిన్న చిన్న సాయాలే చేస్తానని. ఒక్కోసారి నాకు చాలా విసుగొచ్చి ఇతనితో అబ్బా ఇంట్లో పనులతో నాకు తెవరడం లేదు, చదువుకుందామంటే అవడం లేదు, బోలెడు పుస్తకాలు తెచ్చుకున్నాను, ఇప్పటిదాకా ఒక్కటి తెరవలేదు, కంప్యూటర్ పని అవడం లేదు అనేదాన్ని. మరి ఇంట్లో పనులు తప్పుతాయా అంటాడు. లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేసుకుంటున్నారు, అంత పనే ఉంటుంది అంటాడు. లేకపోతే నీకు అసలు పనులే రావు, అందుకే అంత టైం పడుతుంది అంటాడు. అలా అతి తేలిగ్గా ఏదో ఒకటి అనేసి ఇక తను చెప్పాల్సింది అయిపోయినట్టుగా వదిలేస్తాడు. నేను 1-2 సార్లు అసలు జరిగేది చెప్పాలని చూశాను. వదిన చేసేదేమీ ఉండదు. పొద్దున్న ఆవిడ లేచేటప్పటికి నేను వంట చేసేస్తాను, క్లీనింగ్ పనులన్నీ నేనే చేస్తాను, బట్టల పని నేనే చేస్తాను, గ్యారేజ్ పని నేనే చేస్తాను. అలా చెబుతుంటే అతను ఆశ్చర్యపోతున్నట్టే చూస్తాడు కాసేపు. తర్వాత అసహనంగా అయిపోయాడు. చాలే ఊరుకో అనేసి తన ల్యాప్టాప్ వైపు ముఖం తిప్పేసి ఆ పనిలోకి మారిపోతాడు. నేను చెప్పేదాని మీద అతను కావాలంటే కొన్ని వివరాలు అడిగి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా. అదేమీ లేదు. చాలే ఊరుకో అట. అసలు సంభాషణ సాగనివ్వడు. నేను మళ్ళీ అన్నా, నేను అనేదొకటి తను చెప్పేదొకటి అవుతాయి. అసలు తన మాటల్లో జొరబడనివ్వడు. హౌ డేర్ అంటాడు. అంతా తను చెప్పేదే రైటో అదే వినాలి, తనైతే వినడు. నాకు కస్తూరికి కొంచెం దూరం అవుతుందని కనిపెడితే మాత్రం అతని మాటలు ఇంకో రకంగా మారిపోతాయి. మా అక్క నిన్నంత ఇష్టపడుతుందో తెలుసా? నిన్న నాతో మాట్లాడినప్పుడు నువ్వు అదృష్టవంతుడివిరా, ఈ కాలంలో అసలు మంచి పిల్లలు దొరకడం లేదు, నీకే దొరికింది అంది. పనులన్నీ నువ్వు బాగా అందుకుంటావని చెప్పింది. నిన్నంత ప్రేమిస్తుందో తెలుసా అంటాడు. అలా అప్పటికీ నా నోరు మూయిస్తాడు. నేను అదంతా నమ్మకపోయినా అతన్ని ఇంకా ఎదిరించి మళ్ళీ మళ్ళీ నా మాటలే చెప్పడం ఇష్టం ఉండక ఊరుకుంటాను. అసలు ఒక పెద్ద వింత సంగతి ఉందండి.
వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు నాటకాలు ఆడతారు. అదంతా నేను 3 నెలలకి కానీ కనిపెట్టలేదు. అమ్మో, అదొకటా? అంత వింత? అదేమిటో చెప్పు తొందరగా. అతని అక్క అతనితో సీత చాలా బుద్ధిమంతురాలు అని చెప్పిందంటున్నాడే. అది అబద్ధమై ఉండదు. నేను హాల్లో చాకరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి కుర్చీ ఎక్కి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది కదా. నేను వినేలాగా అవతలి వాడితో, సీత అసలు నన్ను పని ముట్టుకొనివ్వదండి. అన్నిటికీ తనే బయలుదేరుతుంది. పని అంటే విసుక్కోదు అసలు. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెళ్ళిద్దరికీ పనులు అలవాటులేండి. చిన్నప్పటి నుంచి ప్రైవేట్లో చెప్పుకుంటూనే చదువుకున్నారు. అంత బుద్ధిమంతులు వీళ్ళు. నేనంటే సోంబేరిలాగా పెరిగాను కానీ సీతకి విసిగే ఉండదు. మా నాగు అదృష్టవంతుడు. మంచి పిల్ల దొరికింది వాడికి. అలా ఒకటే చెప్పేది. మొదట్లో నేను అదంతా నమ్మేసేదాన్ని. ఆమెను అసలే పని చేయనిచ్చేదాన్ని కాదు. నెమ్మదిగా అదంతా అబద్ధమని తెలిసిపోయింది. ఈ కస్తూరి తన తమ్ముడితో కూడా ఇలాగే నన్ను పొగుడుతో చెప్పి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పనికి విసుగెత్తో మరెందుకో నేను కస్తూరి మీద అతనితో ఏమన్నా చెప్తే అతను నా మాటలు నమ్మకుండా ఉండాలి కదా. నిజంగా అలాగే జరిగేది కూడా. ఒకసారి నేను అతనితో, వదిన చాలా విసుక్కుంటూ మాట్లాడింది నాతో సాయంత్రం అని చెప్పాను. అతను నమ్మలేదు. అదేంటి అలా అంటావు? మా అక్కకు నువ్వంటే ఎంత ప్రేమో, నీ గురించి ఎంత ప్రేమగా చెబుతుందో. విసుక్కుంటే మాత్రం పెద్దవాళ్ళు కాస్త విసుక్కుంటారు. నువ్వు వంట పని ఆలస్యంగా చేస్తావు. విసుక్కుంటే తనే బాధపడిపోతుంది. రేపు నాతో అంటుంది చూడు, పాపం సీతని విసుక్కున్నాను రా అంటుంది. మా అక్క మనసు ఎంత మంచిదో అర్థం చేసుకోలేకపోతున్నావు. సీత, నిన్న ఒక్కటే అడిగాను, మా అక్కతో మంచిగా ఉండు. అదేగా నేను అడిగింది. అలాగా అరగంట సేపు చెప్పాడు. నేను ఆమె మీద ఏం చెప్పినా అతను నమ్మకుండా ఉండేలాగా చేయడానికే అక్కగారు తమ్ముడికి నన్ను పొగుడుతూ చెబుతుంది. నిజంగా రోజు ఏమైందో తెలుసా అండి? మేమిద్దరం మా బెడ్రూమ్లో నుంచి కిందకే వచ్చాం. సాయంత్రం జరిగిన గొడవ గురించి నేనేమైనా అతనితో చెప్పానేమో అని కస్తూరికి కొంచెం దడ పుట్టినట్టుంది. మేము కిందకి రాగానే తమ్ముడితో, ఒరే నాగు, పాపం సాయంత్రం నేను సీతని చాలా విసుక్కున్నానురా. ఈ పిల్లల అల్లరితో నాకేదో చిరాకొచ్చి అలా విసుక్కుంటున్నట్టున్నాను. పాపం సీత ఏమనుకుందో గాని అంది. అతను నా వైపు ఎంత దర్పంగా చూశాడో. చూసావా, నేను అన్నది ఎంత నిజమో అన్నట్టు. చాలా సంతోషంగా నవ్వాడు. భోజనాలు అయిపోయాక మేము మళ్ళీ పై గదిలోకి వెళ్ళగానే, సీత, మా అక్క మనసు వెన్నపూస లాంటిది, నీకింకా తెలియదు కానీ అన్నాడు. నేనిక ఏమంటాను? మొదట్లో నాకు అదంతా నిజంలాగానే అనిపించేది. నేనే ఆమెని అపార్థం చేసుకుంటున్నాననిపించేది. 4 రోజుల దాకా సిగ్గుపడుతూ తిరిగేదాన్ని. అప్పటికి మళ్ళీ ఏదో జరుగుతుంది. సీత నాన్న అప్పటికి నోరు తెరిచాడు. ఈ సంగతులు మాకు ఒక్కసారి చెప్పలేదేమ్మా? ఒక్క సంగతి చెప్పేదానివి కాదు, బాగున్నా అనేదానివి అన్నాడు. ఏం చెబుతాను నాన్న? అసలు నాకే అర్థం కాలేదు 2 నెలల దాకా. ఇంట్లో పై గదుల్లోనూ కింద హాల్లోనూ కూడా కార్డ్లెస్ ఫోన్లు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే నెంబరు. పైన మా గదిలో ఉన్న కార్డ్లెస్లో నుంచి నేను అక్కతో ఒకసారి మాట్లాడుతుంటే కింద ఉన్న కార్డ్లెస్లో నుంచి కస్తూరి చాలాసార్లు విన్నట్టు నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత ఫోన్లు ముట్టుకునేదాన్ని కాదు. ఒకసారి కస్తూరి సెల్లే పైకి తీసుకొచ్చి అమ్మతో 10 నిమిషాలు మాట్లాడి కిందకెళ్ళి సెల్ ఇచ్చేశాను. ఇంతసేపు మాట్లాడావా? ఏం కబుర్లుంటాయి అంది. తనైతే రోజంతా ఫోన్ మీదే ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆమె సెల్ని నేను ముట్టుకోలేదు. అతని సెల్ని కూడా వాడలేదు. నాకే ఒకటి కావాలని ఒకసారి అతనితో అంటే, ఇంట్లో ఇన్ని చోట్ల ఫోన్లు ఉన్నాయి, మా దగ్గర సెల్లులున్నాయి, ఇవే వాడుకోవచ్చుగా అన్నాడు. అవి ఎందుకు వాడుకోనో అతనికి ఎలా చెబుతాను? మీ అక్క వేరే చోట నుంచి వింటూ ఉంటుంది అని చెప్తానా? నా దగ్గర డబ్బుంది, నేను కొనుక్కోవచ్చు కానీ అంత చొరవగా నాకు చెయ్యాలనిపించేది కాదప్పుడు. ఒకసారి అతనితో, వదిన సెల్తో ఒక 10 నిమిషాలు మా అమ్మతో మాట్లాడితే, ఇంతసేపా అని ఆ వదిన ఆశ్చర్యపోయింది. ప్రేమలు మీకే గాని ఎవరికీ ఉండవనుకుంటారు మీరు అన్నాను. అతను అదో సరసం అనుకుని నవ్వు ఊరుకున్నాడు. అంతేగాని అక్కని అడగలేదు, నాకు సెల్ ఇద్దాము అనుకోలేదు. అక్కడి నుంచి ఫోన్లు ఎలా చేస్తాను ఎవరికైనా? సరేలే, కస్తూరి సంగతి చెబుతున్నావు, అది చెప్పు. ఒకసారి ఏమైందంటే, కస్తూరికి ఒక ఆడబడుచుంది. ఆవిడ ఎలాంటిదో నాకు తెలియదు. ఒకసారి కస్తూరి కొన్నాళ్ళు అత్తగారింట్లో ఉందట. అక్కడ ఏం జరిగిందో మరి. కస్తూరి ఆడబడుచు కస్తూరితో, నీ పిల్లల పనులు నువ్వు చేసుకో అన్నదట. ఈవిడ ఎంత పీడిస్తే ఆవిడ అంత మాట అన్నదో. కానీ కస్తూరి ఆ సంగతి ఎలా చెప్పిందంటే, నేను ఊడుస్తుంటే ఆ పక్కన కుర్చీలో కూర్చుని ఫోన్లో ఎవరితోటో చెబుతుంది. మా ఆడబిడ్డ ఏమందో తెలుసా? నా పిల్లల పనులు నేనే చూసుకోవాలంట.
మేనత్త మాత్రం చేయలేదా? మా సీత అయితే అలా అంటుందా ఎప్పుడన్నా? పిల్లల్ని ఎంతో ముద్దుగా చూసుకుంటుంది, నా చేతిలో పని తనే లాక్కుంటుంది అని చెబుతుంది. నేను వంటింట్లోకి పోతే నాకు అక్కడికి కూడా వినబడేలాగా నన్ను పొగుడుతూ ఫోన్లో వాళ్లతో అలాగే చెబుతూ ఉంది. అది ఊరుకుంది సీత. నిజం చెప్పొద్దు. సీత చెప్పేది ఇంకా వినడానికి నేను విసిగెత్తిపోయాను. నిర్మోహమాటంగానే అనేశాను సీత అమ్మతో. ఈ పిల్ల ఎక్కడా ఎదురు తిరగదు, వాళ్ళు పీడుస్తూనే ఉంటారు. ఎంతసేపే కదా, ఉత్తా చచ్చుపుచ్చు కదా. ఏదన్నా పోరాటం ఉంటే వినడానికి ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఈ పతివ్రతల బాధలు ఎన్నాళ్ళు వింటాం? అందుకే కాబోలు సినిమాల వాళ్ళు సినిమాల్లో అక్కడక్కడ ఫైటింగ్లు పెట్టేస్తారు. ఈ చచ్చుపుచ్చు సీత కథని సినిమా తీస్తే ప్రొడ్యూసరు మట్టి కొట్టుకుపోతాడు. ప్రేక్షకులు వాళ్ళ కొంపల్లో ఎలా ఏడ్చినా సినిమాల్లో మాత్రం పోరాటం కావాలంటారు. సీత, చాకరీలు చేయడంలో నువ్వు సతీ సక్కుబాయిని మించిపోయావు. సక్కుబాయినైతే ప్రతిసారి కృష్ణుడు రక్షిస్తూ ఉంటాడు. నిన్ను రక్షించేవాడెవడనుకున్నావు అక్కడ? నీ నోరు తెరవకపోతే? నోరు తెరుస్తూనే ఉన్నారండి. వాళ్ళు రకరకాల ట్రిక్కులతో నా నోరు మూసేసేవారు. మీ అత్త సంగతి ఒక్కటి చెప్పలేదు ఇప్పటిదాకా. అది చెప్పేదైనా ఆవిడైనా కూతురికి బుద్ధి చెప్పేదా కొంచెం? ఆవిడ నాకు ఇంకేమత్తా? ఆవిడ సంగతులైతే బోలెడు చెప్పాలి. ఏది ముందు చెప్పాలో ఏది వెనుక చెప్పాలో నాకు తెలియడం లేదండి. పోనీలే, ఏది ముందు గుర్తొస్తే అది చెప్పు. సూత్రాలు తీసి పడేద్దామనుకుంటే అందరూ కలిసి వాటిని నా మెడకి బిగించి ఉంచేశారు కదా. ఒకసారి ఏమైందో తెలుసా అండి? మా బెడ్రూమ్లో నుంచి నేను చీకటిని 5:30 కల్లా కిందకు వచ్చేస్తాను. 2 గంటల్లో అతని కోసం కట్టే బాక్స్ పని అయిపోవాలి. తర్వాత కింద పనులన్నీ అయ్యాక పైకి మా గదిలోకి వెళ్తే కప్పుకున్న దుప్పటి మంచం నిండా చిందరవందరగా పడి ఉంటుంది. ఇద్దరికీ ఒకటే దెయ్యం అంత దుప్పటి. రోజు దాన్ని నేనే మడత పెడతాను. అతను ఆలస్యంగా లేస్తాడు. లేవగానే అతను ఆ దుప్పటి మడత పెట్టొచ్చు, కానీ ఎప్పుడూ ఆ పని చేయడు. 10 రోజులు నేనే ఆ పని చేశాక అతను ఒక శనివారం నాడు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు లేచాక ఆ దుప్పటి మడత పెట్టొచ్చు కదా, అలా వదిలేస్తే ఏం బాగుంటుంది అన్నాను. దాన్ని అలా ఉండనియ్యి, మళ్ళీ రాత్రికి పడుకుంటాం కదా అన్నాడు. దాని మీద నేను విసుగ్గా ఏదో అన్నాను. ఆ రోజు మాత్రం మడత పెట్టాడు. మర్నాడు మళ్ళీ అలాగే పడి ఉంది. నిన్న మడత పెట్టారుగా, ఇవాళ మర్చిపోయారా అన్నాను. అది మర్చిపోవడం కాదని నాకు తెలుసు. అయినా అతను మర్చిపోయాడని నేను నిజంగా నమ్మినట్టు మాట్లాడేదాన్ని. అసలు ఏ భార్య భర్త దగ్గర ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడేదేమో అనిపిస్తుందండి నాకిప్పుడు. భయంతోనే మాట్లాడతారేమో. కస్తూరి కూడా అంతేనా? బాగా గుర్తు చేశారు. ఆమెను చూసి అతనే భయపడతాడు. ఆమెకేం భయం? అతని మీద అరుస్తూనే ఉంటుంది. తన ప్రవర్తనే సరిగా లేక అతని ముందు నాటకాల మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ మధ్య బాగున్నట్టు అనిపించేది లేదు నాకు ఎప్పుడూనూ. సరేలే, 190 మంది ఆడవాళ్ల భర్తల దగ్గర అడుక్కడుక్కి భయభక్తులతో తిరగాల్సిందేలే. 10 మంది కాస్త శాంతంగా ఉంటారేమో. అది సరే, నువ్వు వణుక్కుంటూ మర్చిపోయారా అన్నదానికి అతనేమన్నాడు? దుప్పటి నేనే మడత పెడితే మరి నువ్వేం చేస్తావు అన్నాడు. నేను తెల్లబోయాను. మళ్ళీ మాట్లాడలేకపోయాను. ఆ సాయంత్రం అతని తల్లి ఫోను. నేను కింద హాల్లోనే ఉన్నాను. కస్తూరి ఆ సెల్ నాకిచ్చి, మా మమ్మీ నీతో మాట్లాడాలంట అంది. నేను అది తీసుకుని, అత్తయ్య గారు బాగున్నారా అండి అన్నాను. ఆంటీ అనాలమ్మా, అత్తయ్య ఏంటి పల్లెటూరు మనిషిలాగా? పనులన్నీ నేర్చుకుంటున్నావంట కదా, కస్తూరి చెప్పింది. బాగుంది, కానీ మా వాడిని దుప్పట్లు మడత పెట్టమంటున్నావంటే ఏంటి? మగాళ్ళు అలాంటి పనులు చేస్తారా? అలాగైతే మరి నువ్వేం చేస్తావు? ఆ పనులన్నీ నువ్వే చేసుకోవాలమ్మా అంది. నేను స్పృహ తప్పి పడిపోయినట్టయ్యాను. అసలు దుప్పటి సంగతి ఆవిడకెలా తెలిసింది అని నిర్ఘాంతపోయాను. అంటే తమ్ముడు ఆ సంగతి అక్కకి చెప్పాడు. అక్క అమ్మకి చెప్పింది. లేకపోతే కొడుకే అమ్మకి చెప్పాడేమో. సరే చెప్పాడో, ఆవిడ నన్ను అడగాల? ఆవిడకెందుకది? మాట్లాడవేంటమ్మా సీత? నా పిల్లల్ని నేను ముద్దుగా పెంచుకున్నానమ్మా. వాళ్ళకి ఒక్క పని చెప్పనా? వాడికి అసలు పని చేయడం వస్తుందా? మగపిల్లాడు పక్కలు దులిపి దుప్పట్లు సర్దుతాడా? అది కాదండి అత్తయ్య గారు. అదుగో మళ్ళీ అదే మాట. ఇక్కడ కూడా ఎన్నిసార్లు చెప్పాను నీకు. మీ ఇంట్లో అయితే అమ్మ గిమ్మ అంటారు. మా ఇంట్లో అలా కుదరదు. మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి అమ్మా నాన్న అని పిలిస్తే మూతుల మీద కొట్టేదాన్ని. మా అమ్మ కూడా ఒకసారి మమ్మీ అని పిలిస్తే వీపు మీద బాధిందండి అన్నాను. మీ అమ్మకేం తెలుసు, పల్లెటూరు మనిషి. మేం కూడా హైదరాబాద్లోనే ఉన్నామండి 15 ఏళ్ల నుంచి. అబ్బే, మేము 18 ఏళ్ల నుంచి ఉన్నాం. మీ అంకుల్ ఇంజనీర్ కదా, అందుకే నన్ను ఆంటీ అనమని చెప్పాను. అవునండి ఆంటీ గారు చెప్పారు, నేనే మర్చిపోతున్నానండి. సరే అసలు సంగతి చెప్పు. ఆ దుప్పట్లు
దుప్పట్లు కాదండి ఆంటీ గారు, ఒక్క దుప్పటే. అది చాలా పెద్దది, దట్టంగా బరువుగా మొద్దులా కొండంత ఉంటుందండి ఆంటీ గారు. నేను చీకటినే కిందకి వెళ్ళిపోతాను కదండి. మీ అబ్బాయి ఆలస్యంగా లేస్తారండి ఆంటీ గారు. లేచాక ఆ దుప్పటి మడత పెట్టకపోతే మంచం మీద పెద్ద కొండలాగా ఎగుళ్ళు దిగుళ్ళుగా ఉంటుందండి ఆంటీ గారు. ఉంటే నువ్వు పైకి వెళ్ళాక మడత పెట్టుకో. మగాడిని దుప్పట మడత పెట్టమంటావా? మగాళ్ళు కూడా దుప్పట్లు కప్పుకుంటారు కదండి ఆంటీ గారు. కప్పుకుంటారు. కప్పుకుంటే అన్నం తింటారని అన్నం మగవాళ్లే వండుకుంటారా? అయితే నువ్వు వంట కూడా మానేసి వాడినే వండమను. మీ అల్లుడు గారు బెడ్రూమ్లో అన్నీ సర్దుతారండి ఆంటీ గారు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు శని ఆదివారాల్లో అతను ఆడంగివాడు, చెప్పినా వినడు. అతను అలా చేస్తే మా కస్తూరికి ఇష్టమే ఉండదు. ఇదిగో నా కొడుకు అలాంటి వాడు కాదు. వాడికి అసలే కోపం. కొంప మీదకి తెచ్చుకోకు. ఇంట్లో పనంతా నువ్వే చేసుకోవాలి సుమా. నేను పెళ్లికి ముందు మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు ఇద్దరం కలిసే ఇంట్లో పనులు చేసుకుందాం అనేవాడండి. అప్పుడంటే అన్నాడులే, ఎందుకన్నాడో నేను అడుగుతాను. వాణ్ణి ఎంత ముద్దుగా పెంచుకున్నానో. అందరూ అలా పెంచుకోరా అండి పిల్లల్ని? మీ వాళ్ళేం పెంచారు మిమ్మల్ని? అందరూ ఒక్కలాగే పెంచుకుంటారా? సరే అత్తయ్య గారు, ఉంటాను. అదిగో మళ్ళీ ఆ చివరి మాటలు వినకుండా సెల్ టక్కున మూసేశాను. దాన్ని అసలు గోడ మూలకి గిరాటేద్దాం అనిపించింది, కానీ అది నాది కాదు. అంతసేపు కస్తూరి నా పక్కనే కూర్చుని అంతా వింది. నేను ఆవిడ మొహం చూడకుండా మెట్ల వైపు వెళ్ళిపోయాను. మొదట నాకు ఫోన్ల మీద చాలా అసహ్యం పుట్టింది. టకీ మరి ఫోన్ చేసి వేరే దేశంలో ఉన్న కోడల్ని పిచ్చి అత్తగారు పోట్లాడుతుందా? సూత్రాలు తీసేసేటప్పుడు ఇలాగే ఫోన్ చేసి ఆర్డర్ వేసింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్లో ఇంకో ఆర్డరు. ఫోన్లే లేకపోతే ఈ దరిద్రం జరిగేది కాదు కదా అనిపించింది. కానీ మెట్లెక్కి పూర్తిగా పైకి వెళ్ళేటప్పటికి తప్పు ఫోన్లదా, ఈ మనుషులది? కానీ ఫోన్లలో సంతోషంగా మాట్లాడుకోరాదు అనిపించింది. కళ్ళు తెరిచిన సీత 16వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.